హాయ్ గాయ్స్, ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. చాలా డేస్ అయ్యింది వ్లాగ్ చేయక. అసలు ఏమంటారు, కుదరలేదు వ్లాగ్ చేద్దామంటే. నాన్ వెజ్ బాగా తినాలనిపిస్తుంది ఈరోజు, అందుకని నేను చికెన్ ఇంకా ప్రాన్స్ ఆర్డర్ చేశాను. హాయ్, సో హియర్ ఈస్ దియా. దియాకి నిద్ర వస్తుంది యాక్చువల్గా. దియా, గిన్నెలన్నీ కూడా కడిగేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద ప్రాసెస్. మ్యారినేషన్ నుంచి స్టార్ట్ చేద్దాము. దీన్ని ఏమంటే 3 times నార్మల్ వాటర్తో వాష్ చేశాను కదా, సో ఇలా నిమ్మకాయ పసుపు కూడా వేసుకొని మళ్ళీ వాష్ చేస్తాను అనమాట. స్మెల్ అలా ఉంటే అలా పోతుంది. ఇది ఫ్రాన్స్ కోసం యూజ్ చేస్తాను. $250 grams ఆర్డర్ చేశా. నాకు ఈ మధ్యన బాగా సీ ఫుడ్ నచ్చుతుంది ఎక్కువగా. ఒకప్పుడు అంతగా నచ్చకపోతున్నాయి కానీ ఈ మధ్యన క్రేవింగ్స్ ఫర్ సీ ఫుడ్. సో ప్రాన్స్ కూడా ఇలా చేసుకున్నాను, కాసేపు నానబెడుతున్నాను ఎందుకంటే ఆ స్మెల్ పోవడానికి. మీన్ వైల్ ఆనియన్స్ టొమాటో చాప్ చేసుకున్నాము. ప్రాన్స్కి మనకి ఏమంటారు, ఆనియన్స్ చాలా సన్నగా ఉండాలి. టొమాటో ప్యూరీ యూజ్ చేస్తున్నాను నేను దీనికి. చికెన్కి అంటే లైక్ మీడియం సైజ్ అయినా పర్వాలేదు. నాకు ఇంతకుముందు దియాకి స్నానం చెప్పడానికి ఒక ఆమె వచ్చింది. సో ఆమె చెప్పిన టిప్ అనమాట, ఆనియన్స్ కళ్ళల్లోంచి నీళ్ళు రావద్దు అంటే ఫస్టే ఆనియన్స్ని వాటర్లో వేసుకోవాలంట. ప్రపంచంలో వితౌట్ రీజన్ ఏడిపించే వాళ్ళు అంటే ఆనియన్సే పక్క ఎవరినైనా సరే. ఇలా చాలా అంటే చాలా సన్నగా తరుముకోవాలి మనం. చూడండి ఎంత నీట్గా అయిపోయిందో దీన్ని. నేను ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేస్తున్నాను. మధ్యలో ఫోన్ ఏమంటే బ్లర్ అవుతూ ఉండే అనమాట, ఒక టార్చర్. మళ్ళీ దియ కూడా లేచింది, సో ఎక్కడిదక్కడ ఆపేయాల్సి వచ్చింది. మళ్ళీ కంటిన్యూ. మిక్సీ పడితే ఇప్పుడు ఒకటే ప్రాబ్లం, దియా వేస్తుంది. సో లెట్స్ సీ. కొంచెం సేపు ఈ ఆనియన్స్ వేయాలంటే కూడా టైం పడుతుంది కదా. కొత్తిమీర కట్ చేసుకున్నా, ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటే తొందరగా పాడవదు. ఇప్పుడు రొటీన్గా కాకుండా కాస్త డిఫరెంట్గా చేద్దామని కొత్తిమీర చికెన్ కర్రీ చేస్తున్నాను. కంప్లీట్ కర్రీ అంటే కర్రీ కాదు, కాస్త ఫ్రై కర్రీ అలాగా. కొత్తిమీర అండ్ మిర్చి యాడ్ చేశాను. ఇక మళ్ళీ లేచేసింది. ఇంకా చూద్దాం, ఇలానే పట్టుకొని వంట చేద్దామన్నట్టు. టైము 11 అవుతుంది, బట్ దియా 9 దాకా పడుకుంది. సో హంగామా అనమాట నైట్ వరకు కూడా. క్యూ దియా హంగామా కర్తీ నాతో. కిధర్ హే అమ్మా దియా.
दिया किधर है? दिया दिया नहीं है अम्मा. दिया is thinking. రేపటికి దోశలు వేసుకుందామని చట్నీ ముందు ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. పల్లి, శనగ